అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొట్టలపల్లి వద్ద 42వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి బైకు ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఉరవకొండ పట్టణానికి చెందిన ఎలక్ట్రీషియన్ చంద్రగా పోలీసులు గుర్తించారు. చంద్ర తన పనులు ముగించుకొని విడపనకల్లు నుంచి ఉరవకొండకు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కొట్టలపల్లి వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి బైకు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా అనంతపురం ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. అనంతపురం జిల్లా కొట్టాలపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రహ్మిణి అనంతపురం జిల్లా విడవకొండ మండలంలో అయితే రాత్రి ఒక ఘోర యాక్సిడెంట్ అనేది జరిగింది. అయితే తన విధులకు ముగించుకొని తన స్వగ్రామం చేరుకుంటున్న ఎలక్ట్రీషియన్ మధు అనే చంద్ర అనే వ్యక్తి ఆగి ఉన్న లారీని వెనక వైపు నుంచి వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే తన తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. అయితే పండగ రోజు ఇలాంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా వారి కుటుంబంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. అయితే ముఖ్యంగా తలకు బలమైన గాయం కలగడంతో అక్కడికక్కడే మరణించడంతో కేవలం హెల్మెట్ అనేది ధరించి నింటే ఇట్లాంటి ప్రమాదం జరిగేది కాదంటున్నారు. అయితే పోలీసులు కూడా పదే పదే బైక్ లో ప్రయాణించే వ్యక్తులు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి అని పదే పదే చెప్తున్నా కానీ కొంతమంది ప్రయాణికులు ఈ విషయాన్ని పెడచెవిన పెడుతున్నట్లే తెలుస్తుంది. అయితే ప్రాణాలు కొని తెచ్చుకుంటున్నట్లే హెల్మెట్ ధరించక కేవలం ప్రాణాలు కొని తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఏదైతే చంద్ర ఉన్నాడో విడమకల్లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ తన స్వగ్రామం ఉరవకొండకి వెళ్తూ మార్గ మధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో అక్కడికి మరణించడంతో కేవలం అక్కడ గ్రామంలో పండగ రోజున విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే దీనిపైన పోలీసులు పూర్తి విచారణ చేపట్టారు. బ్రహ్మణి. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.